ఇక మూడేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. చంపపేట చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం వేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నత విద్య చదువుకోకూడదన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా స్కాలర్షిప్లను నిలిపివేస్తున్నట్లు భావించాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత 3 సంవత్సరాలుగా చెల్లించడం లేదు. దీని మూలంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వానికి బీసీకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నత విద్య చదువుకోవడం ఇష్టం లేదు, ఓర్వలేక వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు. ఈ పీరియడ్లు తీసేస్తే, ఈ స్కీమ్ తీసేస్తే వీళ్ళు చదువుకోరు, వీళ్ళకి జీతగాలు దొరకలేరు, పని మనుషులు దొరకలేరు అనే కుట్రతోటి ప్రభుత్వం ఈ విధంగా ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే ఫీజుల బకాయి చెల్లించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఈ ఎన్నికలు కాని నడివి ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేని రోడ్ల మీద తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నా. అంతేకాదు ఏం తమాషా ఉందా, వీళ్ళు ఇళ్లకి వెళ్ళిస్తున్నా. ఫైనాన్స్ శాఖ కమిషన్ల శాఖ అయిపోయింది. అందరి కాంట్రాక్టర్ల డబ్బులు చెల్లిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళ ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకుండా జీవితాలతో తిరగాటమాడుతున్నారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం మూలంగా చాలా మంది కోర్సులు అయిపోయిన వాళ్లకు సర్టిఫికెట్లు రావడం లేదు, చదువుతున్న వారికి ఎగ్జామ్ కు హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు అయితే విద్యార్థులను బయటలో పెడుతున్నారు, అప్పులు తెచ్చి కట్టున్నాను విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు. కొందరు కిడ్నీలు అమ్ముకొని కూడా ఫీజులు కడుతున్నారు. అంత ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో చాలా మార్పు వచ్చింది, గుణాత్మకమైన మార్పు వచ్చింది. ఒకప్పుడు ఈడ హైదరాబాద్ లో రోడ్ వేసే దగ్గర, అపార్ట్మెంట్ గట్ట దగ్గర లేబర్ ఎక్కడికి వస్తుంది? మహబూబ్ నగర్, పాలమూరు, ప్రకాశం, శ్రీకాకుళం. ఇప్పుడు ఇక్కడ లేబర్ దొరకలేరు. వాళ్ళు ఇక్కడ అందరు చదువుకుంటున్నారు, లేబర్ దొరకలేరు. ఇప్పుడు లేబర్ ఎక్కడ వస్తున్నారు? బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తున్నారు. అంటే లేబర్ దొరకలేరు, వ్యవసాయాన్ని కూడా లేబర్ దొరకలేరు అనే కుట్రతోటి ఈ 10 ప్రభుత్వము బీసీలు చదువుకుంటే ఓర్వలేక ఈ విధంగా కుట్ర చేస్తుంది. కాబట్టి వెంటనే ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఒక్క మంత్రిని తిరగనీయం, భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిస్తారు.